నాకు కూడా ఎందుకు అన్నంలో కలుపుకొని తినొచ్చుగా నా ఉద్దేశం కూడా అన్నం తిన్నాక నాకు కూడా అనే సప్తగిరి అమ్మా అమ్మమ్మ అమ్మ అందరికి నీళ్లు పెట్టు స్నానానికి అమ్మా కాదురా నీ దినానికి వాడి దినానికి వాడు ఎట్టుకుంటాడు గానీ కావాలంటే నీ దినానికి ఎడతాడులే చాలే రేయ్ తాగడానికి నీళ్లు పెట్టరా అలాగే అమ్మగారు బాబా అయ్యో అమ్మ పెట్టానమ్మా అయ్యో గ్లాస్ లో పొయ్యిరా అలాగేనండి ఏం చేస్తున్నావురా పొయ్యి అమ్మా పొయ్యి కోసం చూస్తున్నా అయ్యో ఒరేయ్ పొయ్యి 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 గ్లాస్ లో ఎందుకుంటుందిరా దరిద్రుడా మీరే కదమ్మా గ్లాస్ లో పొయ్యి అన్నారు రేయ్ నీ బొందరా నీ బొంద అమ్మనది గ్లాస్ లో పోయి ప్లేట్ లో పెనం కాదురా నీళ్లు గ్లాస్ లో పోయమందరా అమ్మా అలాగే అర్థమైంది సార్ ఇదిగో చూడు బసంతి ఈ పప్పు సాంబారు ఆ మాస్టర్కి ఆయన భార్యకి పెట్టి ఈ చికెన్ మాత్రం మా అందరికి పెట్టు ఎవరికి పెట్టాలో నాకు తెలియదేటి దాని చూపిస్తాను రండకలు ఏం చేస్తున్నారా ఇంకా వంట రెడీ రెడీ అత్తయ్య గారు వచ్చేస్తున్నాం కర్రీ రెడీ నేను ఎప్పుడో రెడీ అమ్మా నాన్న చెప్పింది కర్రీ రెడీ అని నేను కర్రోడు కాబట్టి రెడీ అన్నానమ్మా అయ్యో రే బసంతి చెప్పింది బసంత అదే 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 మధుమతి చెప్పింది అయ్యో అదే అదే రే ఈమె చెప్పేది వండేది నువ్వు చెప్పే కర్రీ నీ వంటిది మూసుకొని సైలెంట్ గా ఉండు అబ్బా అమ్మా నువ్వు వడ్డించమ్మా అలాగే అత్త నీకిస్తా కన్ఫ్యూజన్ కాజా అది పెట్టావేంటమ్మా ఏమైందండి మేము తింటాం అయ్యయ్యో ఈ కూర అంటే మాకు బాగా ఇష్టం ఏంటి మావయ్య గారు ఆ కూర అంటే మీకు అంత ఇష్టమా లొట్టలు వేసుకుని మరీ తింటాం అయినా బొత్తిగా ఒకే ముక్క వేసేవేమిటి నాన్నగారికి ఓ 2 ముక్కలు వేయి అదే కూర మీకు తెలుసా అండి తెలియకపోవడానికి ఏముందమ్మా గుత్తొంకాయ కూర గుత్తొంకాయే కదమ్మా ఎందుకలా ఆశ్చర్యపోతున్నారు దీని కాడిలా పట్టుకుని అలా కొరికితే మాస్టారు అది గుత్తొంకాయ కాదు చికెన్ లెగ్ పీసు థ్యాంక్ యూ శివ శివ ఏంటండి అపచారం మేం మాంసాహారం తినమని తెలిసి మాకవి వండించడమే కాకుండా పైగా మా అమ్మాయితో వడ్డిస్తారా మీ అమ్మాయి ఏంటి బసంతి మా అమ్మాయి కదేటి మీ అమ్మాయి కాదు మధుమతి వీళ్ళమ్మాయి అయ్యో అంటే పూజాదేవి
మన బసంతిని చూసి మధుమతి అనుకుంటున్నారు. బసంతికి మధుమతికి సంబంధం ఏంటి? అదే పుచ్చదేవి, ఒక్క నిమిషం ఇలా వస్తావా? అలాగే అలాగే. రేయ్, నువ్వెక్కడికి రా? నువ్వెక్కడికి? పూజకి చకరూటిగా నిన్ను కాపలా ఇట్టింది నిధికిరా, నాకు కాదు. ఎలా? రా. ఓ మాట చెప్పనా? ఏంటి సారు? అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది సరిగ్గా బతికినట్టుగా చరిత్రలో లేదు. నిజమే సారు, మేము చదువుకునేటప్పుడు కూడా చరిత్రలో రాయలేరు. బహుశా మధ్యలో రాశారేమో. ఇదిగో చూడు పూజ, పాపం ఆ మాస్టర్ వాళ్ళ కూతురు మధుమతి అచ్చ మన బసంతిలాగే ఉండేది. పాపం కృష్ణా పుష్కరాలకు వెళ్ళినప్పుడు కొట్టుకుపోయింది, ఇంతవరకు కనిపించలేదు. ఏ కొట్టుకెళ్ళినది? కొట్టుకెళ్తే మాత్రం వెంటనే వచ్చేయాలి కాని ఇప్పటిదాకా రాకపోవడమేటి? కొట్టుకుపోవడం అంటే కొనుక్కోవడానికి కొట్టుకుపోవడం కాదు తల్లి, ఆ నీళ్లలో ఇలాగ వెళ్ళి కొట్టుకొని పోయింది. అయ్యి బాబు, చచ్చిపోయిందా? అప్పటి నుంచి మన బసంతిని చూసి వాళ్ళు వాళ్ళమ్మాయి అనుకుంటున్నారు. అలాగా పాపం, అనుకోని మా బసంతిని. మా తల్లి, మా దయచేసి బసంతి అనకండే. అలాగే అలాగే. అమ్మా, నువ్విలా దండం పెట్టి మరీ చెప్పాక కాదంటానా? ఇక నుంచి బసంతి అనలే. అబ్బా సంతోషం, పద పద పద. అమ్మయ్యా, అయిపోయినా ఏంటి మీటింగులు? అయిపోయిందమ్మా, అయిపోయింది. పూజాదేవి, ఆ అమ్మాయి ఎవరు? ఇంకెవరు? మధుమతి. మధుమత, ఇందాక బసంతి అని గొడవ చేశావు, ఇప్పుడు మధుమతి అంటున్నావేంటి? రే, మధుమతిని మధుమతి అని కాకపోతే బసంతి అనమంటావేంట్రా? ఎదవ జన్మ, ఎదవ జన్మ. మాస్టరు, మీరేనా చెప్పండి, మధుమత బసంత? బసంతే. దేవుడా దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇంకా ప్రాణాలతో ఉంచావు? నన్ను చంపి నేను చచ్చిపోతా పోతా. ఆడ అలాగే అరుతాడు, మీరు కూర్చోండి, వన్న పెడతాను. మా ఆకలి చచ్చిపోయింది, మేము తర్వాత తింటాం, మీరు తీరిగ్గా తినండి. రావే పోదాం. నాన్నగారు, నువ్వు వడ్డించి బసంతి. అత్తకుండా కూర్చో. అయ్యయ్యో పాపం, కూతురు చచ్చిపోయినదని ఏడుస్తా ఉంది. నానెళ్ళి ఉల్లిపాయలు కొద్ది సాయం చేస్తాను. ఏవేంటి కత్తి తీసుకుంది? కొంపదీసి కూతురు చనిపోయిందన్న బాధలో ఆత్మహత్య చేసుకోబోతోందా? శివ, అలా జరగడానికి వీలేదు. ఇప్పుడే వెళ్ళి ఆపుతాను. పూజా, ఆగు. ఈ వేటెలా అరుస్తుంది? ఏంటిది? ఆ కత్తిలా ఇవ్వు. ఎందుకు? దీంతో పొడుచుకుంటే ప్రాణం పోతుంది, అందుకు. ఈ కత్తికి బాగా పదునుందనా? దీంతో పొడుచుకుని చచ్చిపోదాం అనుకుంటుందో ఏమో. పాపం కూతురు మీద దిగులుతో పానం తీసుకోవడానికి సిద్ధపడుతుందన్నమాట. ఆ కత్తిలా ఇవ్వు పూజా. నానివ్వను. బా చూడు, ఆయుష్ తీరిపోతే ఎవరైనా పోవాల్సిందే. ఇవ్వు. అలా అని సత్తు ఉంటే సూత్తు ఊరుకుంటా అనుకున్నావా? నా వల్ల కాదు. అయ్యో, నీకెలా చెప్పాలి? ఇటివ్వు. ఆత్మహత్య మహాపాపం. నువ్వు చేసుకుంటున్నావు కదా. నేనా?
ఎందుకలా అరిసినా? నువ్వు పొడుచుకోలేదా? నానెందుకు పొడుచుకుంటాను? నువ్వు కదా పొడుచుకోబోయింది. ఏంటి నేనా? నేనెందుకు పడుచుకుంటాను? అయ్యయ్యో ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? అసలు ఈ పొడుచుకోవడం ఏంటి? పాపం గోదావరి పుష్కరాల్లో కూతురు పోయిందన్న బాధలో. గోదావరి పుష్కరాలేటి? కృష్ణ పుష్కరాలు కదా? ఆ కాదు, గోదావరి పుష్కరాలే. అయ్యో ఏదో ఒక పుష్కరాలు. ఇప్పుడు అదంతా అవసరమా? అలా అంటారేంటండి? నేను రావటం క్షణం ఆలస్యం అయ్యుంటే ఈవిడ ఈ కత్తితో పొడుచుకొని చచ్చిపోయి ఉండేది. ఆవిడెందుకు పొడుచుకుంటుంది? కూతురు మీద బెంగతో అమ్మా. బెంగ? నీ కూతురు పోతే నానెందుకు బెంగ పెట్టుకుంటాను? నా కూతురు పోయిందా? నీకేమైనా పిచ్చా? సలక్షణంగా నా కూతురు ఎదురుగా ఉంటే పోయింది అంటావేంటి? ఏటేటి ఇది నీ కూతురా? మరి నీ కూతురా? మీ ఇద్దరికి దండం పెడతానమ్మా, కొంచెం ఆపండమ్మా, కొంచెం. ఏంటండి ఆపేది? ఆవిడ చూడండి, నా కూతురు పోయింది అంటుంది. మరి పుష్కరాల్లో పోయింది నీ కూతురు కాకపోతే నా కూతురేటి? ఏంటి నీ కూతురనే పోయింది? చూస్తానండి, చెప్పండి. ఏంటి చెప్పేది? నువ్వే చెప్పు. అవునండి, చెప్పండి. మొదటి చెబుతాను, నీ కూతురనే పోయింది. కాదు, నీ కూతురే పోయిందే. చెప్పండి. నా కూతురు పోవడం ఏంటి? అయ్యో ఆపండి 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 ఆపండి. భలే ఇరుక్కుంది అనసూయ. అడుగుతున్నారు కదా, చెప్పు. మాట్లాడేంటండి? పుష్కరాల్లో పోయింది నా కూతురా దాని కూతురా? చెప్పు. పుష్కరాల్లో పోయింది బసంత మల్మద. చెప్పండి, మాట్లాడే చెప్పండి. నేను అడుగుతున్నాను కదా. అరే చెప్పండి. అడుగుతున్నారు కదా, చెప్పు. దేవుడా, పుష్కరాల్లో చచ్చిపోయింది. పుష్కరాల్లో చచ్చిపోయింది. పుష్కరాల్లో చచ్చిపోయింది. పుష్కరాల్లో చచ్చిపోయింది. పుష్కరాల్లో చచ్చిపోయింది. ఏమీ అవ్వలేదు, మిమ్మల్ని తప్పించుకోవడానికి ఇలా చేసింది. పాపం మీరు ఒత్తిడి చేసేసరికి గుండెలో నొప్పి వచ్చుంటది. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అవును అవును, కాసేపు వదిలేయండి. అవును పూజ, గుండెలో నొప్పొస్తే మన గూడెల్లో గడ్డి ఎర్రగా కాల్చి నడ్డి మీద వాతెడతారు కదా. నా రూమ్ కెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. నువ్వు రా బసంతి. అయ్యో అత్తగుంటా. అమ్మారమ్మ బంగారు బొమ్మారమ్మ హృదయము రంజిలునమ్మ, నా హృదయములో నిలువగదమ్మ, నీ ముఖ వీక్షణ చేయుదునమ్మ. అమ్మారమ్మ బంగారు బొమ్మారమ్మ హృదయము రంజిలునమ్మ. కావాలంటే బయటకు వెళ్ళి భజన చేసుకోండి. ఇప్పుడు ఆపండి. నేను బయటికి వెళ్ళి భజన చేయడం కాదు అనసూయ, ఆల్రెడీ భజన బయట మొదలైంది. నా ఇంట్లో భజన? అమ్మారమ్మ బంగారు బొమ్మారమ్మ హృదయము రంజిలునమ్మ, నా హృదయములో నిలువగదమ్మ, నీ ముఖ వీక్షణ చేయుదునమ్మ. అమ్మారమ్మ బంగారు బొమ్మారమ్మ. అయ్యో, అసలే నిద్ర చెడిపోయిందని చిరాగ్గా ఉంటే ఈయనదో గోల. లేవండి లేవండి, అప్ప లేవండి.
బుజ్జి, నీకు వేల పాల ఉండదు. ఇప్పుడు అదొక్కడే తక్కువ. పడగా అదేంటి బుజ్జి మోటు సరసం తెల్లారిపోయింది, ఎవరన్నా చూస్తే బాగోదు. బయట భజన్తోనే చస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? బయట భజన? అయ్యో పద వెళ్ళి చూద్దాం. సరే పదండి. అమ్మారమ్మ బంగారు బొమ్మారమ్మ హృదయము రంజిలునమ్మ. అమ్మో చచ్చండి బాబోయ్, అమ్మో అమ్మో ఓసే నీ భక్తి పాడుగాను. ఎక్కడో కొట్టబోయి ఎక్కడో కొట్టావనుకో, దేనికి పనికి రాకుండా పోతానే. ఏసేయ్ ఆపవే, ఆపు. ఓసే నీ భజన ఆపవే. అమ్మ చూడటానికి పీనుగులాగా ఉన్నావు గానీ ఏనుగు కన్నా ఎక్కువ బరువు ఉన్నావు కదే. మీరు ఎప్పుడైనా పందిలో ఉన్నారని నేను అన్నానా? ఎప్పుడో ఎందుకే, ఇప్పుడు అన్నావు కదే. నీ సంగతి కాదే, ముందు ఆ బయట ఎవడ భయం చేస్తున్నాడు, ఆ సంగతి తేల్చి నీ పని చెప్తా పద. అబ్బబ్బబ్బబ్బా, బుర్ర పగిలిపోతుంది. రాత్రి తాగిందే దిగలేదు, పొద్దున్నే ఈ భజనేంట్రా. అబ్బబ్బా, అర్జెంటుగా ఒక పెగ్గేసేయాలి. ఎవరు లేరు కదా. ఆ బంటిగాడు చూశాడంటే పెగ్గు కూడా ప్రశాంతంగా తాగనీయడు. లేడు. ఏంటిది రే? థ్యాంక్స్. నా పెగ్గే లేపేస్తావా నిన్ను? టవల్ని కట్టుకోవాలంటే కట్టుకో, కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, చిల్లు పెట్టుకో. సరే చనువిచ్చింది కదా అని చింపేసావనుకో రచ్చ రచ్చే. టవల్ గురించి చెప్తాడేంటి? మందు గురించి కదా చెప్పాల్సింది. అమ్మో నా పెగ్గు. హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్ ముకుంద. పొద్దున ఏంటమ్మా మనకి నసా? అయ్యో తప్పదు నాన్న, ఆ పంతులకి పొద్దున్నే పూజ చేయటం అలవాటు, దాంతో మనకి చావు వచ్చింది. అయితే మాత్రం సైలెంట్ గా చేసుకోవాలి గానీ గుడిలో గంటలు మోగినట్టుగా దీపావళికి బాంబులు పేల్చినట్టుగా ఆ సౌండ్లు ఏంటమ్మా? అబ్బా అయ్యో అత్తయ్య గారు, ఆ భజనల గోలకి అస్సలు నిద్ర పట్టడం లేదు. అవునమ్మా, నాకు కిక్కే ఎక్కలేదు. ఈరోజు అటు ఇటు తెలిపోవాల్సిందేరా. అవును తెలిపోవాల్సిందే. అయ్యయ్యో మీరందరూ ఆగండి రా కాసేపు. మీరంతా యుద్ధానికి వచ్చినట్టు వస్తే అక్కడ గొడవ అవుతుంది. మీరందరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. అత్తయ్య గారు, నేను శిరీష కూడా వస్తాం. రండి, జంట లేకుండా ఎలా రండి. రా శిరీష. గోవింద బోల్ గోపాల బోల్ రమణ హరి గోవింద బోల్ రమణ హరి గోవింద. అబ్బా కొంచెం ఆపుతారా? పూజ మధ్యలో ఆపకూడదమ్మా. అత్తతో ఆడుకోవడానికి ఇది మనకి మంచి ఛాన్స్. చెలరేగిపోదామంతే. ఏటనుకుంటా వాళ్ళ పూజలు వాళ్ళకుంటే మా పూజలు మాకుంటాయి. వాళ్ళ భజనలు వాళ్ళకుంటే మా భజనలు మాకుంటాయి. వాళ్ళ తీర్థం వాళ్ళకుంటే మా తీర్థం మాకుంటవి. ఉంటే ఉంటే ఏం చేస్తారు? మేము భజన అమ్మ తల్లి వద్దమ్మా, వాళ్ళ భజనకే మేము ఉప్మా ఉడికినట్టుగా ఉడికిపోయాం. మళ్ళీ ఇప్పుడు మొదలెట్టకే ప్లీజ్. తప్పు నాయనా, భజన చేస్తాను అన్న వాళ్ళను వద్దనడం మహాపాపం. మీకు తెలియదు మావయ్య గారు, అది చేసేది భజన కాదు. అయినా వద్దులేండి ప్లీజ్. నాన్నగారు చూడ, నాన్నగారు ఈ గుంతడు నన్ను భజన చెయ్యొద్దు అంటున్నాడు. ఓ సిది నేసాలో ఇది మామూలు నేసాలు అయ్యట్లేదుగా. నువ్వు చేసుకో అమ్మా, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. వాళ్ళకి వాళ్ళకి నాన్న చేతు, దాంతో ఎందుకురా మనకు గొడవ? దాని ఏడిపేదో ఏడవని. ఏ మేకప్ గుంత నగలు గుంత మాతో పాటు భజన చేయనీకి వస్తారేంటి? చచ్చా, మీతో మేము రాము.
వాళ్ళగే మీ ఇట్టం ఓరయ్యో భజన మొదలెట్టాయి ఓ అలాగా అమ్మే ఇక మొదలెడదా దేవుడా 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 ఏ భగవాన్ मैं पन की मालना यदवा है भगवान मैं जयन दब्बो लेद है भगवान ओ जय जारी పోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా జీవితాన్ని నాకు ఇవ్వవా రిపేరు రిపేరు కరులుంగా రిపేరు రిపేరు కరులుంగా ఓ దేవుడా ఓ దేవుడా ఆపండి 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 ఒరే అప్రాచుడా పవిత్రమైన నామ సంకీర్తనలో ఆ పిచ్చిగంతులు వెర్రిపోతులు ఏమిట్రా అసలు నువ్వు మా మధుమతివేనా లేకపోతే ఆ గారడి వాళ్ళ కూతురువే